నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక తెలంగాణలో ఇటీవల మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో ఒక తీవ్రమైన చర్చనైతే రేకెత్తిస్తుంది. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో పార్కింగ్ వివాదం నుంచి కొత్త నినాదం కూడా ఊపందుకుంది. కుల వివక్ష ఆరోపణలతో ముడిపడి స్థానిక వ్యాపారులు, మార్వాడి వ్యాపారుల సమాజం మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇక మరోవైపు ఘర్షణ జరిగిన వ్యక్తుల మధ్య రాజీ కుదిరిందని, అలాగే రాజీ కంటే ఈ వివాదాన్ని తమ ఇద్దరికే పరిమితం చేయాలని ఇద్దరు సంయుక్తంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. అయినా కూడా ఇలాంటివి ఎందుకు తలెత్తుతున్నాయి? దీని మీద మనం మాట్లాడదాం. సో మనతో జాయిన్ అయ్యారు జూమ్లో జిగ్నేష్ గారు, అలాగే పిడవర్తి రవి గారు. జిగ్నేష్ నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే ఎస్ నమస్తే జిగ్నేష్ గారు. ఇక్కడ మనం చూసుకుంటే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే గత 4 రోజుల నుంచి కూడా వినిపిస్తుంది. అంటే బీసీలకి మార్వాడీల వల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టే మార్వాడీని గో బ్యాక్ అంటుంది ఈ ప్రభుత్వం అని అనుకోవచ్చు అంటారా? ప్రభుత్వం ఎక్కడ చెప్పలే మేడం. ప్రభుత్వం టిపిసిసి ప్రెసిడెంటే మహేష్ గౌడ్ చెప్పారు, అందరు కలిసిమెలిసి ఉండాలి. సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు గారు చెప్పారు, ఇట్లాంటి మాటలు మాట్లాడదు, అందరు కలిసిమెలిసి ఉండాలి, ఎవరెక్కడ పోయేది లేదని చెప్పారు. ఇది బీసీకి ఎస్సీకి ఇట్లా పరిమితం కాదు. ఇద్దరు మార్వాడి ఎస్సీ అని కాదు, ఇద్దరి మధ్యలో గొడవలైన హ్యూమన్ బీయింగ్ మధ్యలో గొడవ అయితే అది ఇద్దరికి అర్థమైపోయింది. అక్కడ లోకల్ పెద్ద మనిషి ఎవరు ఒకరు ఉండొచ్చు, అలా కూర్చోబెట్టి ఇద్దరికి నచ్చ చెప్పి కాంప్రమైజ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు వల్ల నిన్న నా వారం నుంచి 5 రోజుల నుంచి ట్రోల్ చేస్తుండు. నేను 2 రోజుల నుంచి చెప్పిన, నాకు ఇట్లాంటి ఏ ఉద్దేశం, నేను కూడా పుట్టింది పెరిగింది తెలంగాణనే, నాకు అట్లా ఉద్దేశం లేదు ఎవరికైనా చిన్న చూపు మాట్లాడాలి. ఎందుకంటే నేను కూడా పుట్టింది పెరిగింది తెలంగాణలో. అయితే నేను నిన్న మొన్నవి చెప్పిన, నా వల్ల మా తెలంగాణ సోదరులకు ఏమైనా ఉంటే ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్. బట్ సైమల్టేనియస్లీ ఒక సోకాల్డ్ తెలంగాణ నాయకుడు కూడా ఎవరైనా ట్యాక్స్ దొంగతనం చేస్తే దేశ ద్రోహులు అంటారు, ట్యాక్స్ దొంగతనం చేస్తే ట్యాక్స్ చోర్ అంటారు. దేశ ద్రోహులు అంటే మేడం, ట్యాక్స్ చోర్ అంటే డిఫరెన్స్ కొద్దిగా నాకు అర్థం చేయాలి. రవి అన్న కలుగుతా అన్న, మీరు కూడా డిబేట్లో ఉన్నా అనుకుంటా. ఆయన ఏమన్నాడు, కొంతమంది ట్యాక్స్ చోరీ చేస్తే ట్యాక్స్ దొంగతనం చేస్తున్నారు, ట్యాక్స్ ఎగొడుతున్నారు అని చెప్పాలి. అన్న ఏమన్నాడు, గుజరాత్ వాళ్ళు దేశద్రోహులు. అది ఎంతవరకు సాధ్యమన్నా? రైట్ రవి గారు, నమస్తే అండి. మనం చూసుకుంటే గో బ్యాక్ అనే నినాదం అయితే చాలా చోట్ల వినిపిస్తుంది. ఈ గో బ్యాక్ మార్వాడీస్ అనే పేర్లతో కూడా చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. అసలు దీనికి ముగింపు అనేది ఉందంటారా? దానికి ముగింపు ఉంటుందండి. ఎప్పుడైతే మార్వాడీలు గ్రామాలకు, మండలాలకు కొత్త షాపులు పెట్టడానికి బంద్ చేస్తారో, అప్పుడు మాకు వాళ్ళ కంపెనీలలో మాకు ఉద్యోగాలు 90% ఉద్యోగాలు ఇస్తారో మాకు అప్పుడు ఆగిపోతండి. అదేవిధంగా వాళ్ళ షాపులో కల్తీ, నకిలీ, డూప్లికేటు ఇవి బంద్ చేసినప్పుడు ఆగిపోతుంది. 2, తెలంగాణ వ్యాపారులకు 80% ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. అదేవిధంగా 90% ఉద్యోగాలు మా నిరుద్యోగులకు ఇవ్వాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది సికింద్రాబాద్లో జరిగినటువంటి గొడవకు సంబంధం లేదు మేడం. అది ట్రిగర్ అయింది తప్ప వారికి ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది తెలంగాణలో ఈ మూమెంట్. చాలా చోట్ల గొడవలు అయినాయి, చాలా చోట్ల మార్వాడి గో బ్యాక్ అన్నారు. ఇది ఉద్యమం మలుపు తిరిగే సందర్భం వచ్చింది, అది జరిగింది. ఆ దెబ్బలు తిన్న వ్యక్తి, ఆ కొట్టిన సమాజం కాంప్రమైజ్ అయింది, కానీ ఎస్కే జ్యువెలర్స్ మాత్రం కాంప్రమైజ్ కాలేదండి. వీళ్ళు ఇప్పటికి కూడా, నిన్న జోషి గారు కూడా తెలంగాణ వాళ్ళ దుష్ట శక్తులు కొంతమంది నాయకులు అన్నాడు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంటే ఆయనకు భాష అర్థం కాకనా, తెలుగు భాష రాకనా అర్థం కావట్లేదు, లేదా హిందీ తెలుగు మిక్సింగ్ చేయడం వలన, భాష కరెక్ట్ లేకపోవడం వల్ల మమ్మల్ని చాలా ఘోరంగా మాట్లాడుతున్న జిగ్నేష్ దోషి గారు. అదేవిధంగా మాకు మళ్ళీ చెప్తున్నామండి, మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారండి. మేము మార్వాడీలని గో బ్యాక్ అంటే రోహింగ్యాలు గో బ్యాక్ అంటారు. అసలు మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అది, రోహింగ్యాలను తరమడం అనేది. మేము యాజ్ ఏ తెలంగాణ పౌరుడుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ కూడా మాకే చెందాలని మేము 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. 5 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినాం. మళ్ళీ రోహింగ్యాల కంటే ఎక్కువ మంది ఉన్నారండి వీళ్ళు ఇక్కడ తెలంగాణలో మార్వాడీలు. మా రోహింగ్యాలు అనేటోళ్ళు మాకేమి నష్టం చేయలేదని అసలు మేము ఎవరో చూలేదు. దమ్ముంటే ఈయన బీజేపీ నాయకుడు కదా దోషి, ఒక్క రోహింగ్యా ఇంటికి పోయి ఈయన రోహింగ్యా ఈయన ఇంటికాడు నిలబడ్డారు, ఆ పిడిమడితే రమ్మంటే నేను పోతా అండి ఆడికి రోహింగ్యాలు నిలగొట్టడానికి.
ఈయన చేసిండా? ఒక బీజేపీ లీడరు రోహింగ్యాని గురించి చూపించిండా? ఒక్క బీజేపీ లీడర్ కూడా రోహింగ్యాని చూపించిండా? రోహింగ్యాని చూపించలేదు. ఒక బీజేపీ లీడర్ కూడా రోహింగ్యాలకు వ్యతిరేకంగా పోరాడిండా? కేంద్ర హోంమంత్రి అండి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వాళ్ళే రోహింగ్యాలు పంపని వాళ్ళు మాకు చెప్తారు ఏందండి రోహింగ్యాల గురించి? రోహింగ్యాలు మీరు ఇద్దరు ఒకటే గుర్తుపెట్టుకోండి దోషి గారు, వాళ్ళు శరణార్థులు, మీరు అక్రమ వలసదారులు. మీరు నేను రవి గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు, మళ్ళా ఇదే కాంట్రవర్షియల్ చేస్తున్నారు. రోజుల పాటు మీరు మొత్తం తెలంగాణ సమాజాన్ని తిన్నారు. మీరు మాకు గుజరాత్ రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పొమ్మని చెప్పినాం మేము. ఇవాళ మా కడుపు కొట్టే మీరు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. మీరు ప్రభుత్వం చేసేది పని రవి అన్న, చెప్పొచ్చు. మీకు మాకు చెప్తే ఏం చేయలేమన్నా, మన కాన్స్టిట్యూషన్ ఏమంటుంది అదే. మన చేత ఏం లేదు చేసేది. గ్రామాలకు పోవడానికి బంద్ చేయండి, మీ చోరీ నకిలీ డూప్లికేట్ ఆపండి. సార్ అది మన పని కాదు, మీ పని కాదు, మా పని కాదు. ప్రభుత్వం చేసే పని అది, ప్రభుత్వం చేసే పని సార్. ఇది మనం చేసేది కాదు. ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తలేరు, లెట్ డిపార్ట్మెంట్ విల్ డిసైడ్. మీరని నేనని డిసైడ్ చేస్తే కాదన్నా. అది అంటున్నారు ఇంత పర్సెంట్ కావాలి, మన కాన్స్టిట్యూషన్ లో రాసిందా? కాన్స్టిట్యూషన్ మార్పించేద్దామా? నువ్వు డిసైడ్ చేయలేవు, నువ్వు చేయలేవయ్యా బాబు. నీకు తెలియదు తెలంగాణ ఎక్కడ, ఏ ఊరు ఎక్కడ ఉంటుందో నీకు తెలియదు, మాకు తెలుసు. ఏ ఊర్లో ఏ కులం ఉంటది, ఎవరు బిజినెస్ చేస్తారో మాకు తెలుసు. నీకు తెలుసు తెలంగాణ గురించి? హైదరాబాద్ పెరిగింది తెలంగాణ అనే కదన్నా. నేను కూడా పుట్టింది పెరిగింది తెలంగాణ. తెలియదు తెలంగాణ గురించి. నువ్వు ఇంకా మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, మీ మార్వాడి సమాజం చెప్పు, గ్రామాలలో షాప్ పెడితే మాత్రం గొడవ అవుతుంది. గుర్తుపెట్టుకో, గ్రామాలకు పోవద్దు, మండలాలకు పోవద్దు, అసెంబ్లీకి పోవద్దు. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు చేసే పని మేము చేసే పని కాదు. నేనే చేస్తున్నా బాబు. చట్టం ఉంది, అది మనం ఏం చేస్తాం మేడం? ఎవరెవరి మీద మనం పరిష్కారం చేయవచ్చు. కొట్లాడితే వెళ్ళిపోవాలి, ఆయన వెళ్ళిపోవాలి అంటే కాదు మేడం. భారతదేశం మన అందరి దేశం, కలిసి ఉండాలి. ఈయన వెళ్ళిపో ఆయన వెళ్ళిపో అంటే కాదు మేడం. ఏదైనా ఉంటే ఇంట్లో గొడవలు అయితే కూర్చొని దాని పరిష్కారం ఎట్లా చేయాలి? ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ లో ఉన్నారు. జిగ్నేష్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదురు. రవి గారు ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే, మన తెలంగాణలో మార్వాడీలు ఉంటే వాళ్ళని గో బ్యాక్ అంటున్నారు. అలాగే మన వాళ్ళు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఇలానే మాట్లాడతారు కదా. చీటింగ్ చేసే మార్వాడిని గో బ్యాక్ అంటున్నాం మేడం. మార్వాడి గో బ్యాక్ అంటే చీటింగ్ చేసేటోళ్ళని, కొత్త షాపులు పెట్టేటోళ్ళని, మాకు ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళని, వాళ్ళు కూడా తప్పు చేస్తే మా వాళ్ళు అక్కడ తప్పు చేస్తే అదే మాట అన్న మనం. ఓకే, ఈ జిగ్నేష్ దోషి అనే వ్యక్తికి తెలంగాణ సమాజంలో ఏ ఊరు తెలుసు చెప్పు? ఏ ఊరు తెలుసు? హైదరాబాద్ కి మొత్తం తెలంగాణ నేను పుట్టింది పెరిగింది గోశామల్లోనే, ఎక్కడ బయటికి పోలే. కానీ భాష రావట్లేదు ఎందుకే మళ్ళీ పుట్టి చెప్పేస్తే? హైదరాబాద్ పుట్టి ప్రతి ఒక్క ఊరు పేరు అవి తెలుస్తుందా మీకు? ప్రతి ఒక్క ఓకే ఓకే రైట్. ఒక్క నిమిషం అండి రవి గారు. జిగ్నేష్ గారు, ఇక్కడ మార్వాడీల వల్ల పూర్తిగా పల్లె వ్యాపారులు అనేది నష్టపోతున్నారు అంటూ కూడా రవి గారు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? మేము ఒక్కటే అంటున్నాం మేడం, ఎవరు ఒకటి ఇద్దరు దొంగలు ఉంటే దానికి మనం కూర్చోబెట్టి ప్రతి ఊర్లలో గ్రామాల అసోసియేషన్ పెట్టాలి. ఆ అసోసియేషన్ ఉంటుంది, దాని అసోసియేషన్ ని బట్టి మనం ఎట్లా వంటి ఎవరు తప్పు చేస్తే, ఏ గుజరాతీ గానీ మార్వాడి గానీ తెలంగాణ అయినా కానీ ఎవరు తప్పు చేస్తే దాని మీద చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్ బాధ్యత మేడం. ఇప్పుడు మనం ఒక్కరిద్దరు చెప్పుకుంటాము. అరే మళ్ళా అన్న రవి అన్న నేను మాట్లాడే, ఇప్పుడు మేడం మనం ఎక్కడైనా మన కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పోవచ్చా? మనం చట్టం వ్యతిరేకంగా పోవచ్చా? మనం అంటాము ఈ ఊళ్ళో 10 షాపులు కావాలి, మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా ఉందా అట్లాంటి మాటలు? అట్లాంటి ఎక్కడైనా ఉన్నాయా మేడం?
మనం చెప్పేది ఏంటంటే ఏది వాస్తవం ఉన్నది, ఏది దాని పరిష్కారం అయ్యేటట్టు చూసుకొని మనం ఎవరు బిజినెస్ చేసేటోళ్ళు అందరు బిజినెస్ కమ్యూనిటీ అంటే అది కూడా ఒక కులం లెక్కనే. మనం అందరం కలిసిమెలిసి బిజినెస్ చేయాలి, ఒకరిద్దరు ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు అంటే కాదు మేడం. ఇది మన చేతిలో కాదు. రవి అన్న ప్రభుత్వం ఉంది, రవి అన్న చేయించుకోవాలి. ఈ రవి అన్న చేయించుకోవాలి. దాన్ని బట్టి మీరు గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటే మేము కొల్లగొట్టి మీరు మాకు లక్షల కోట్ల ఒకటే రూపాయలు తిన్నావు. అంటారా? నిన్న మొన్న టీవీలలో ఒకట నేను ఇప్పుడే నేను చెప్పిన మాటలకు ఎవరికైనా హార్ట్ అయితే నేను నా వర్డ్స్ మళ్ళా వెనకకి తీసుకుంటున్నా. మీరు ఎప్పుడు ట్యాక్స్ ఎవరికైనా చేస్తే వాళ్ళకు దేశద్రోహులు అంటారా? మళ్ళా దేశద్రోహులకి దాని మాటలేంది ఆ కాన్స్టిట్యూషన్ లో దాని దేశద్రోహి అంటే ఎవరికి అంటారు సార్? మేము దేశంతోనే మేము దౌర్జన్యం చేస్తామా, బాంబులు తయారు చేస్తామా, ఆతంకవాదీలు అవుతున్నాం? ఏం మాట్లాడాలి? ట్యాక్స్ దొంగతనం చేస్తే ట్యాక్స్ గురించి మాట్లాడాలి. మీరు దేశద్రోహులు ఎట్లా అంటారు సార్? ప్రతి గుజరాతీ మార్వాడి దేశద్రోహులు ఎట్లా అంటారు చెప్పండి? అంటే ఇక్కడ రవి గారు అంటుంది, జోషి గారు ఇక్కడ రవి గారు ఏమంటున్నారంటే మీరు వ్యాపారం చేస్తున్నారు కానీ అవన్నీ నకిలీ చేసి మీరు ఏదైతే మోసం చేస్తున్నారు అందరినీ కూడా, అలాగే మా తెలంగాణ ప్రజలను కానీ అందరినీ కూడా మీరు నెట్టేస్తున్నారు పక్కకి మీ నకిలీ వస్తువుని తీసుకొచ్చి అంటున్నారు. మేడం తెలంగాణలో ఖాళీ గుజరాతీ మార్వాడి తెలంగాణలో ఉన్నారు, దేశమంతా ఉన్నారు, మొత్తం ప్రపంచంలో ఉన్నారు. ఇక్కడనే మేము తెలంగాణ రాష్ట్రంలో కలిసిమలిసి 10 సంవత్సరాల నుంచి తెలంగాణ విభజన అయినాక అందరు కలిసిమలిసి ఉన్నాము. ఈ చుట్టూ ఒక 3 నెలల 6 నెలల సంవత్సరం నుంచి వచ్చింది కదా మేడం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్ గారు జాగాలు ఇచ్చిన గుజరాతీ మార్వాళ్ళకు, మీరు బిల్డింగ్ మీరు మీ అసోసియేషన్ కట్టుకోండి, మీ సమాజం కట్టుకోండి అని. మేము అట్లా వంటలు ఉంటే అప్పుడే తెలంగాణ విభజన కూడా ఏమన్నారు, అందరూ కలిసిమలిసి ఉండాలి, అన్నదమ్ములు లెక్క ఉండాలి, మన తెలంగాణ బంగారు తెలంగాణ ఎట్లా చేయాలి దాని గురించి మనం మాట్లాడాలి. ఇట్లా మనం గుజరాతీ గోబ్యాక్, మార్వాడి గోబ్యాక్ అంటే రేపంటారు పానీపూరి పావుబాజీ గోబ్యాక్ అంటే, మేమంటూ బర్గర్ పిజ్జా గోబ్యాక్, కోకోకోలా గోబ్యాక్ మాట్లాడుకుంటూ పోతే ఇది పరిష్కారం కాదు. రవి అన్న మీరు కూడా ఎట్లా మాట్లాడతారు? నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంది, నేను ఇప్పుడు నా వర్డ్ విత్డ్రా తీసుకున్నారా? ఆయన మన ఎవరు చెప్పినారు గుజరాత్ వాళ్ళు ట్యాక్స్ ఎగగొట్టేటోడు దేశద్రోహులు అంటే, ట్యాక్స్ ఎగగొట్టేటోడు దేశద్రోహులా మేడం? మీరు చెప్పండి. నాకైతే సరిగా అన్న అంటున్నా గుజరాతీ తప్ప ఏ భాష రాదు. ఎవరైనా ట్యాక్స్ ఎగగొడితే దానికి ఏం పేరు ఉంటుంది? దేశద్రోహులు ఉంటుందా మేడం? ఎక్కడైనా దేశద్రోహులు ఉంటుందా పేరు? అది ఆ పేరు పెట్టొచ్చా ఎవరి మీద? ఒక జాతికి మీరు ఇట్లా మాట్లాడవచ్చా? సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశద్రోహుడా? గాంధీజీ దేశద్రోహుడా? నరేంద్ర మోదీ దేశద్రోహుడా? అరే మీ ట్యాక్స్ ఎవరైనా 1, 2, 10 మంది ఏమైనా చేస్తే దాని చట్టం ఉంది, విజిలెన్స్ ఉంది, సెల్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. మనం దానికి కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వచ్చి కొట్లాడుకుంటే నువ్వెంత నేనంత పరిష్కారం అయ్యేది ఉన్నది మేడం? అది మనం అందరం బిజినెస్ వాళ్ళు, అది ఒక కమ్యూనిటీ, దానికి ఎట్లా కూర్చొని పరిష్కారం చేసి మనం ప్రభుత్వం దగ్గర పోవాలి. సార్ మాకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే మన డిపార్ట్మెంట్ అన్ని డిస్ట్రిక్ట్ వైడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకు అప్పచెప్పండి. ఎవరు ఇప్పుడు మనం మేడం బిల్ తీసుకున్న బాధ్యత ఎవరిది? మన సిటిజన్స్. ఎవరైనా ట్యాక్స్ కట్టినాక బిల్ కంప్లైంట్ చేయాలి. రవి గారు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయాన్ని 2 కమ్యూనిటీల మధ్య తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇది కరెక్టే అంటారా? చాలా తప్పు. సాయన్న జోషి గారు ఒక నిమిషం అండి, రవి గారు మాట్లాడినాక మీరు మాట్లాడదురు. రవి గారు చెప్పండి. వినండి, ఇప్పుడు ఒక వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని పూయడానికి మేము చదువుకున్న వాళ్ళమేనండి. మొన్న వాళ్ళు దెబ్బలు తిన్న వ్యక్తి మార్వాడి సమాజంతో కాంప్రమైజ్ అయ్యిండు, కానీ దెబ్బలు కొట్టిన వ్యక్తితో కాంప్రమైజ్ కాలేదు. మొన్ననే ఇష్యూ కాంప్రమైజ్ అయినప్పుడు నేను తెలంగాణ మొత్తం ఎందుకు బంద్ అయింది చెప్పండి? అంటే ఇది ప్రజలలో ఉన్నది. ఒక సాధారణ విద్యార్థి నాయకుడు ఓయూ నుంచి పిలిపిస్తే తెలంగాణ సమాజం అంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చింది. ఎందుకండి మీరు చేస్తున్న ఆగడాలు, అక్రమాలు, కల్తీ, నకిలీ, డూప్లికేటు ఆ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమస్య ఇప్పటి కాదండి, ఎప్పటి నుంచో రగులుతుంది తెలంగాణలో. ఒక వ్యక్తి 2.5 రైట్. అయితే రవి గారు, అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే 50 తులాల వెండిని తీసుకొని పరారైపోయింది ఈ గుజరాత్ ఆయన. భువనగిరిలో ఎక్కడెక్కడైతే ఈ మార్వాడి అక్రమాలు అన్యాయాలు ఒక గుజరాతీ వెండి తీసుకోవడం, బంగారు తీసుకోవడం, ఒకటి కొమ్మటైనా ఏమైనా తీసుకోపోతే చట్టం పోలీస్ కేసు పెట్టినప్పుడు ఎట్లా ఆయన వచ్చి సారీ చెప్తారు మేడం? పోలీస్ కేసు విత్డ్రా అయిపోతే ఎవరైనా వచ్చి మాట్లాడతారు. నేను ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు మంచి వాళ్ళని అంటలేను కదా.
ఎస్కే జ్యువెలర్స్ అయినా తప్పు చేసింది కాబట్టి అట్లనే సయన్న కూడా ఒప్పుకున్నాడు కదా, నేను వాళ్ళ ఆవేశంలో తెలంగాణ భాష అట్లా ఉంది, దానివల్ల నేను కూడా ఏదో రోషంలో చెప్పేస్తా అని ఇద్దరు ఒప్పుకున్నాక కూర్చొని ఇక అరవింద్ డైరెక్ట్ రిక్వెస్ట్ చేసిండు, 2 చేతులు దండం పెట్టి మా గురించి మీరు కులంని మతంని పడ్డం పెట్టి మాట్లాడకండి, మా పేరు పెట్టి మీరు మళ్ళీ కొట్లాడకండి. మళ్ళీ మళ్ళీ మీది వేరే విషయాలు. దోషి గారు ఇప్పుడు ఎస్కే జిగ్నేష్ గారు వినండి, ఇది ఎస్కే ఆ జ్యువెలర్స్ రెండు కులాల తప్పు మధ్య చేస్తే ఇద్దరు అన్న మధ్యలో ఒక్క నిమిషం జరిగినటువంటి రవి అన్న ప్లీజ్ సంఘటన అయినా దానికి దీనికి సంబంధం లేదు. అన్న రవి ఈ అన్న మీరు ఉద్యమానికి దానికి మాట్లాడినప్పుడు సంబంధం లేదని మాట్లాడినా ఒకసారి అన్న చెప్తున్నాం. మిమ్మల్ని రిక్వెస్ట్ ఇది ఆ చేస్తున్నా రవి రోజున అన్న, ట్రిగర్ అయింది, రవి మలుపు అన్న ఇట్లా తిరిగింది. నేనేమంటున్నా అవరకు ముందు ఎస్కే నుంచే జ్యువెలర్స్ చాలా చోట్ల మంచోళ్ళని మీ వాళ్ళ అన్యాయ గుజరాతీ అక్రమాలు మనోడు ఉన్నాయి. చెప్పినా అందుకోసం ఎస్కే ప్రజలు జ్యువెలర్స్ తప్పు చేయలేదని సమయానికి చూసి చెప్తున్నామా? ఖచ్చితంగా మేము ఎస్కే కరెక్ట్ సమయంలో అన్న ఒక ప్రజలందరూ నిమిషం, స్పందించి ఒక నిమిషము, నాయకులందరూ అంటే ఎందుకు ఇద్దరు స్పందించారు. మధ్య దుకాణాలు జరిగిన బంద్ దాన్ని చేస్తామా? మేము రెండు తెలంగాణ బంద్ చేస్తామా? పోర్ట్ మార్కెట్ బంద్ చేస్తామా? ఆయన తప్పు చేస్తే ఆయన చట్టంతర పని చేసిండు, ఆయన ఏం కేసు బుక్ కాలేదు, చట్టం ఏడాది వరకు ప్రకారం అరెస్ట్ ఆయన చేయలేదు, కేసు బుక్ పోలీసులకు అయింది. డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఉంటారు. దెబ్బలు దెబ్బలు కొట్టిన మేడం అరెస్ట్ ఇట్లా అంటే చేయలే. ఒక దళితు మీ పని అంతా డబ్బులతోటి మేనేజ్ మేడం చేయడమే, ఇట్లనే గుర్తుపెట్టుకో. ఒక దళితుని మీద పెట్టే మీరు ఇట్లాంటి ఆరోపణలు పెడతారు. ఒక దళిత్ మీద ఆయన మంచి భావంతో అందరు ఒక హ్యూమానిటీగా ఆయన కాంప్రమైజ్ చేసుకుంటే ఆయన పైసలు ఇచ్చి అమ్ముడు పోయినట్ట. ఒక దళిత్ మీ అహంకారాన్ని, మీ డబ్బు అహంకారాన్ని దించడమే మా పని. మీకు ఎందుకు అహంకారం వస్తుంది? తెలంగాణలో వచ్చి బిజినెస్ చేసుకుని డబ్బులు సంపాదించి మళ్ళీ కొడతారా మా మీద? ఈ రవి గారు సంగతి మనం ఇక్కడ తేలుతుంది. చూస్తుంటే రానున్న ఒక్కరిద్దరు రోజులలో కేసు ఎంత రవి గారు షాపు, కొత్త షాప్ పెడితే మర్యాద ఉండదు, గుర్తుపెట్టుకో జిగ్నేష్ దోషి గారు. రవి గారు మీరు చెప్తే కొత్త ఏం షాపు కాదు, తెలంగాణలో చట్టం తెరవద్దు. కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడుస్తుంది. ఇదే రాష్ట్రం మీరు చెప్పేది కాన్స్టిట్యూషన్ కంటే గుర్తుపెట్టుకోండి. మీరేం చెప్తే కాన్స్టిట్యూషన్ తీసి పని చేయలేము. మన చేత లేదు, కాన్స్టిట్యూషన్ ఎవరికి అందరికీ మనం బాబు, నీ ఆపలేము, ఒక్కడి కాదు, మాకు నేను కాదు. ఆపలేను. కాన్స్టిట్యూషన్ చట్టం అయితే మరి ఇప్పుడు పని అరెస్ట్ చేసి జైల్లో చేస్తారు, పెట్టాలి కావాలని ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం అట్రాసిటీ కేసు చూసుకుంటుంది. అయింది, దాని మీద అరెస్ట్ చేయాలి మీరు కదా. కూర్చోవద్దు జిగ్నేష్ గారు, మీకు చెప్తున్నా, మీ రవి గారు రావద్దని రవి గారు కాన్స్టిట్యూషన్ తోనే నడుస్తాం. చెప్పండి. రవి గారు ఇక్కడ మనం రాబో. చూసుకుంటే అంటే చెప్పండి ఒక్కరు మేడం. చేసిన తప్పుకి అందరినీ నిందించడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలంగాణలో బతికే అంటే ఇక్కడ జీవించే హక్కు అలాంటివి ఏమి లేవు అని మీరు అంటున్నారు, అంతే కదా? లేదు లేదు మేడం, మేము ఇప్పటి వరకు మీరు చేసిన బిజినెస్లు అరాచకాలు చాలు. ఇక కొత్తగా విస్తరించకండి, కొత్తగా షాపులు పెట్టకండి. అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అంటున్నారు అరాచకాలు చేసిన వాళ్ళనే అంటున్నారు, మరి వాళ్ళ మీదే చేయాలి కదా యుద్ధం అనేది. ఒక గొప్ప ధర్మం గురించి బోధించే మీరు ఈ నకిలీని అరికట్టలేరా? ఈ సొంతంగా ఈ ఈ చీటింగ్ బిజినెస్ బంద్ చేయలేరా అండి? కాబట్టి నేను ఏం చెప్తున్నంటే మీరు గుజరాతీ మార్వాడీలోనే ఉంటుందా చీటింగ్ బిజినెస్? ఓకే, రవి గారు మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు నకిలీ అంటున్నారు, నకిలీ వాళ్ళ మీద గుజరాతీ మార్వాడి ఉన్నారు, జోషి గారు ఒక్క నిమిషం అండి. వెస్ట్ బెంగాల్ లో ఉన్న అన్ని రకాలు అయితే కానీ తెలంగాణలో దొంగతనం డూప్లికేట్ లేదు మేడం. మా కులం, మా వృత్తి అది ఉంటే కేవలం తెలంగాణలోనే చేస్తున్నామా మేము ఇట్లాంటి పని? గుజరాత్ వాళ్ళు దేశం అంతా ఉన్నది, ప్రపంచం అంతా ఉంది, మళ్ళీ ఎక్కడ మేము ఇట్లాంటి పని చేయకుండా తెలంగాణ ఇది కడుపు నొస్తుంటే తల కొట్టినట్టు ఉంది. మనకి ఈ కథ ఎట్లా ఉందంటే, నాకు కడుపు నొప్పి ఉంది, నేను తల కొట్టుకుంటున్నా. సార్ మీకున్న బాధ్యత, మీకున్న బాధలు ప్రభుత్వం దగ్గర పోవాలి సార్. మేమేవారు రేపు ఇలా నేను ఉంటే ఇంకొక ప్రెసిడెంట్ వస్తాడు, రేపు ఒక నిమిషం గుజరాతీ సమాజ్ కి 18 సంవత్సరాలు వచ్చి నేను యునానిమస్ గా ప్రెసిడెంట్ ఉన్నా, రేపు 2 సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళు వస్తే నేను ఏదైనా ఉత్తమం ఏమైనా అగ్రిమెంట్ రాస్తే చట్టం ఒప్పుకుంటారా మేడం? ఇప్పుడు నేను ఒక్క నిమిషం మేడం, తెలంగాణలో 3 టీవీ ఉండాలి, వేరే ఉండదు అంటే ఒప్పుకుంటారు చట్టం? మీడియా ఉండాలి, దాని తప్ప ఏ మీడియా ఉందంటే ఒప్పుకుంటారు చట్టం? రైట్ జోషి గారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ రవి గారు ఆరోపిస్తుంది ఏంటంటే నకిలీ చేస్తున్నారు, అందరినీ మోసం చేస్తున్నారు అంటూ ఆయన అంటున్నారు. కాబట్టి సో మీరు కూడా ఒక ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రవి జోషి గారు ఒక నిమిషం అండి, నేను కంప్లీట్ చేయని, మీరు దాన్ని కూడా అరికట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ఒకరు మోసం చేసినా కూడా అందరికీ వర్తిస్తుంది కదా. ఇప్పుడు చూస్తుంటే అందరూ కూడా మిమ్మల్ని అందరినీ మార్వాడీస్ గో బ్యాక్ అనే దాకా మీరు తీసుకొచ్చారు. అంటే ఒక్కరు చేసిన తప్పకి అందరు శిక్ష అనుభవిస్తున్నారు కదా. ఒక ఇంట్లో ఇది ఫస్ట్ టైం గొడవలు కాదు, ఎన్నో గొడవలు అయితే గో బ్యాక్ వాట్ ఈస్ మనం భారతీయులము, భారత్ లో ఉంటున్నాము, మేము పాకిస్తాన్ వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వచ్చినామా? గో బ్యాక్ చెప్పండి. రోహింగ్యానా? మేము కూడా భారత్ లో ఒక పాటు. మన హైదరాబాద్ ఎవరు ఇప్పించిండు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇప్పించిండు. ఆయన ఎవరు? గుజరాతీ. అయితే ఆయన ట్యాక్స్ ఎవరైనా ఎగగొడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశద్రోహుడా మేడం? నేను ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నేను చెప్పిన అట్లాంటి ఉద్దేశంతో కాదు, ఒక బాధ అయింది. నేను బిఫోర్ ద మీడియా ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్, సారీ. మళ్ళీ అదే టైంలో మీరు మా జాతికి దేశద్రోహులు అనేది ఎంతవరకు సాధ్యం? ఎవరైనా ట్యాక్స్ ఎగగొడితే కూడా మీరు దేశద్రోహులు అంటారా మేడం వాళ్ళకు?
జోషి మీరు గారు చెప్పండి. జోషి గారు మీరు ఒక ఏదైతే మార్వాడికి సంబంధించి ఒక సంఘానికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు, అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది అంటున్నారు, మీరు ఆ దిశగా వాళ్ళకి నష్టం జరగకుండా మీరు ముందుకు వెళ్ళాలి అంటే మీ మార్వాడీలకి నష్టం జరగకూడదు, ఇటు తెలంగాణ ప్రజలకు పల్లె వ్యాపారులకు కూడా నష్టం జరగకుండా మీరు ముందుకు వెళ్ళాలి, కానీ ఇట్లా నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మీరు తొందరగా ఈ పరిష్కారాన్ని ముందుగా తొందరగా చేసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారు? కరెక్ట్ మేడం, ఎందుకంటే గుజరాతీ మార్వాడీలా కూడా 36 కులాలు ఉన్నాయి. ఛత్తీస్కోమ్ అంటారు హిందీలా 36 కులాలు ఉన్నాయి. అయితే మనం ఏ కులంకి ఎవరైనా వింటారు మేడం? ఇవాళ రేపు అందరూ కొత్త జనరేషన్ వస్తున్నారు, మా పిల్లలు వస్తున్నారు, మేము ఉండేది వేరే, యంగ్ జనరేషన్ వచ్చింది వేరే. నేను ఫస్ట్ డే నుంచి మొన్న కూడా ఒక డిబేట్ ఒప్పందం జరిగింది. ఏంది అని మనము కూర్చొని మన ప్రాబ్లమ్స్ ప్రతి డిస్టిక్లలో ప్రతి ఊర్లలో మనము ఒక అసోసియేషన్ కట్టాలి. ఎలక్ట్రికల్ అసోసియేషన్, శానిటరీ అసోసియేషన్, పెయింట్ అసోసియేషన్, జ్యువెలరీ అసోసియేషన్. మనం అందరం ఆ అసోసియేషన్ కి మెంబర్ కావాలి. మన మెంబర్ ఏమైనా తప్పు చేస్తే మనం అందరం ఆయన అప్పుడు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఎవరెవరికి అడుగుతారు మేడం? ఇప్పుడు ఇవాళ రేపు ఎవరెవరికి అచ్చా ఇప్పుడు నేను చెప్పినాం అనుకో మేడం, యాజ్ ఎ ప్రెసిడెంట్ నేను చెప్పినాం 20 దుకాణే ఒక ఊర్లలో ఉండాలి మార్వాడు. రేపు ఆ అడ్వకేట్ కోర్టుకు పోతారు, కోర్టు నుంచి తీసుకొస్తారు, సార్ మాకు ఈ గుజరాతీ సంఘం అధ్యక్షుడు ఒక దుకాణం పెట్టడానికి ఇస్తలేదంటే చట్టం ఏం తెలుస్తారు మేడం నా మీద? నువ్వు ఎవరు చట్టం కంటే పెద్ద అయినా నన్ను చట్టం. నేను ఏమంటున్నా, వాట్ ఎవర్ ద వర్క్ వీ వాంట్ టు డూ వి విల్ సిట్ టుగెదర్ అండ్ విల్ డూ విత్ వాట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్. వీ కెనాట్ గో, వీ ఆర్ నాట్ అబౌవ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే జోషి గారు, మీరు ఒక ప్రెసిడెంట్ గా ఎలా ముందుకెళ్తారు, వీటిని ఎలా ఆపుతారంటారు, ఎలా సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లం ని? మేడం నేనేమంటున్నా, మన అందరం బాధలు రాసుకొని కూర్చొని ప్రభుత్వం దగ్గర పోదాం సార్. ఇటువంటి ఈ గుజరాతీ మార్వాడి పేరు తీయకుండా సార్ బిజినెస్ కమ్యూనిటీ, మనం అందరం ఒక కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీ, గుజరాతీ మార్వాడి పద్మశాలి యాదవ్ అట్లాంటి చెప్పకుండా మనం బిజినెస్ కమ్యూనిటీ, మనం అందరం ఇట్లాంటి పని జరుగుతున్నాయి సార్. కొద్దిగా ఎవరైనా ఇట్లాంటి పని చేస్తే సార్, విజిలెన్స్ పని డూప్లికేట్, పోలీసు వాళ్ళు తప్పు చేస్తే పోలీసు వాళ్ళ పని ఎందుకు విని వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం, అంతా ఒక్కటే పోలీసు వాళ్ళు చూస్తారు. మొన్న ఏమన్నారు, తెలంగాణ ఎంపీలు అమ్ముడు పోయిను, తెలంగాణ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు, తెలంగాణ డిపార్ట్మెంట్ అమ్ముడు పోయిను, తెలంగాణ పోలీస్ అమ్ముడు పోయి గుజరాత్ వాళ్ళు మానవారు 2 సంచి బ్యాగ్ పైసలు తీసుకోపోతే అలా అంతా అమ్ముడు అవుతుందంట. ఏం మేడం అది? మన తెలంగాణ బ్రదర్స్ వాళ్ళు ఎవరు? మనం ఇట్లా ఏళ్ళు చూపెట్టైనా ఎవరు? ఇట్లా 3 ఏళ్ళు మన తరఫు వస్తుంది, వాళ్ళు కూడా మన తెలంగాణ బ్రదర్సే కదా. వాళ్ళ మీద మనం చెప్పడానికి ఏం అధికారం ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ అమ్ముడు పోయింది, ఎమ్మెల్యే ఎంపీలు అమ్ముడు పోతుంది, రేవంత్ రెడ్డి అమ్ముడు పోతుంది. మన రవి అన్న కాంగ్రెస్ తోనే ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి అమ్ముడు పోతే చెప్పండి. మన మహేష్ గౌడ్ గారు ఎందుకు చెప్పినారు అందరూ కలిసి మలిసి ఉండాలి అని? మహేష్ గౌడ్ గారికి చెప్పేది ఉండే, సార్ ఇట్లా చెప్పొద్దు, గుజరాతీ మార్వాడి కాన్స్టిట్యూషన్ గా అగేన్స్ట్ మీరు తీసేయాలి వాళ్ళకు. అట్లా నడవది మేడం. ఇది ఒక దేశం, ఇది ఒక 2-3 ఇంట్లో కూర్చొని చేసే పంచాయతీ కాదు ఇది. మనం అందరం కూర్చొని పరిష్కారం ఎట్లా చేయాలి? రోజు గో బ్యాక్ కమ్ బ్యాక్, గో బ్యాక్ కమ్ బ్యాక్ అంటే దీనివల్ల పబ్లిక్ లో మెసేజ్ రాంగ్ అవుతుంది మేడం. రేపు పట్టుదల బయట నుంచి ఇన్వెస్టర్స్ రారు. మన తెలంగాణ బంగారు తెలంగాణ కాదు. మనం ఇట్లనే కొట్టాడుకొని రోజు డిబేట్లు పెట్టుకుంటా పోతే రేపు ఇప్పుడు ఇవాళ మేము 15-20 రోజుల నుంచి ఏమంటలేము. నేను ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అరే భయ్ అందరు కొట్లాడకుండా మనం వాళ్ళ కోపంలో ఉన్నారు కదా, ఒక 15-20 రోజు కోపంలో ఉంటుంది, మనం కూర్చొని తర్వాత ఇట్లా ఆయన నేను తెలంగాణలో అట్లాంటి ఉద్దేశంతో చెప్పాలంటే అన్న ఏమన్నాడు, నువ్వు ఇట్లా మొత్తం తెలంగాణ జాతికి మళ్ళీ మీరు గుజరాతీ జాతికి ట్యాక్స్ ఎవరైనా ఎగగొడితే దేశ్ ద్రోహులు చెప్పేది దానికి ఏముంది మేడం? మీరు చెప్పొచ్చా? మీ దగ్గర చెప్పొచ్చా ఎవరికైనా దేశ ద్రోహులు అని? అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ద్రోహుడా, మహాత్మా గాంధీ దేశ ద్రోహుడా, మోదీ దేశ ద్రోహుడా, మొరార్జీ దేశాయ్ దేశ ద్రోహుడా? ఎవరా మేడం? ట్యాక్స్ ఎగగొడితే ట్యాక్స్ చోరీ కర్రే అంటారు, మన హిందీ భాషలో ట్యాక్స్ చోరీ కర్రే అంటారు. ట్యాక్స్ దొంగతనం చేస్తే జోషి గారు, మీరు ఇప్పుడు అన్నట్లు అంటే వాళ్ళు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళు ఒక 15-20 డేస్ ఫైర్ మీద ఉంటారు, సో వాళ్ళు కూల్ అయిన తర్వాత మనం మాట్లాడదాం అంటున్నారు. సో ఇప్పుడు ఇంకా వాళ్ళు అయితే ఫైర్ మీదే ఉన్నారు. సో దీన్ని మీ వైపు నుంచి మీరు ఎలా పరిష్కారం చేస్తారు, ఎలా తీసుకెళ్తారు దీని ముందుకి? కూర్చొని అన్ని అసోసియేషన్స్ ఊర్ వైజ్ అసోసియేషన్ చేయాలి. దాని తర్వాత మన మేజర్ ప్రాబ్లం గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి. సార్ ఇట్లా బిల్ ఎవరైనా ఇవ్వకపోతే దాని మీద చట్టం తీసుకోండి. ఎవరైనా కానీ గుజరాతీ అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారు? ఎవరైనా కలవడం కానీ అంటే ప్రాబ్లం సాల్వ్ చేద్దామని? మేడం గో బ్యాక్ అంటే ఎక్కడ అవుతుంది? ఒకరు దిగుతూనే అయితే ఒక మెట్టు ఎవరైనా దిగుతూనే కదా కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు మీరు అంటున్నారు గో బ్యాక్, మేము అంటున్నాం మేము ఏం తప్పు చేయలేం, మేము ఈయనే ఉంటాం. తప్పు ఎవరు చేసింది లేదు, కోర్టు ఎందుకు ఉంది?
చట్టం ఎందుకు ఉంది మేడం? ఇప్పుడు ఆ ఎస్కే జ్యువెలర్స్ మీద కేసు బుక్ అయింది. ఆ ఎస్కే జ్యువెలర్స్ వచ్చి సారీ ఎట్లా చెప్తారు మేడం? మీరు కేసు విత్డ్రా చేస్తే అది చేస్తుండొచ్చు. నేను ఆయనకి వెనక తీసుకొస్తలేను. ఆ తప్పు చేస్తే చట్టం తన పని చేయని ఆయనకు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము అంటలేం కదా ఎస్కే జ్యువెలర్స్ మీద ఎందుకు కేసు బుక్ చేసినప్పుడు ఏ డిబేట్ లో కూడా చెప్పినామా మేడం మేము? ఆయన ఏమంటే తెలుగు రాదు, నీకు తెలంగాణ తెలియదు. అరే ఏం మాటలు మేడం ఇది? మీరు డిబేట్ లో వచ్చినాక పర్సనల్ నా మీద గ్రీవెన్సెస్ ఉంటే చెప్పండి. జిగ్నేష్ జోషి నీ మీద గ్రీవెన్సెస్ ఉందని మీరు మా కులంని చెప్తున్నారు. మన కులం నుంచి రీప్రజెంట్ చేస్తే ఇట్లా మాట్లాడుతున్నారు. మాకు కూడా ఎట్లా ఇబ్బంది అవుతున్నారు. ఎవరో ఒకటి ఇద్దరు ట్యాక్స్ చేసిరో లేదో మాకు తెలియదు. మొత్తం గుజరాతీ సమాజ దేశంలో అంటే రైట్ రైట్. దీనికి పరిష్కారము మొత్తానికి మీరు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దీని గురించి పరిష్కారానికి ఫస్ట్ కూర్చొని ఎవరు బాధ ఎవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాసుకోవాలి. రవి గారు ఓకే, జోషి గారు ఒక్క నిమిషం అండి. రవి గారు దీనికి కంప్లీట్గా అంటే జోషి గారు ఏం చెప్తున్నారంటే మేము అందరం కలిసి ఒక సంఘానికి అంటే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి అందరినీ కలిసి కూర్చోబెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దిశగా వెళ్తాము అని అంటున్నారు. సో మీరేమంటారు? అందరం కలిసి వెళ్దాం. అంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజల డిమాండ్ ఒకటేనండి, కొత్తగా షాపులు పెట్టొద్దు. అదే విధంగా పాత షాపులలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఉన్న షాపులలో కల్తీ నకిలీ డూప్లికేట్ జరగొద్దు. జిఎస్టీ కట్టాలి. 80% షాపులు రిటైల్ లో మేమే ఉండాలి. 90% ఉద్యోగాలు మా యువకులకు ఇవ్వాలి. ఇవి మా డిమాండ్లు అండి. ఆ డిమాండ్లను పరిష్కరిస్తానంటే అప్పుడు మనం ఆలోచిద్దాం. ఓకే, అంటే రవి గారు ఇక్కడ జోషి గారు ఇందాక ఏమన్నారంటే జ్యువెలరీ షాప్ మీద మనం కేసు పెట్టారు కాబట్టి ఆ కేసుని విత్డ్రా చేసుకుంటే దానికి ఆయన్ని కూడా క్షమాపణ చెప్పించే దిశగా నేను ముందుకు వెళ్తాను. ఆయన దగ్గర నుంచి కూడా మనము మాట్లాడి క్షమాపణ బయట కేసు కాంప్రమైజ్ అయినాక మనం చెప్పి అంటే దెబ్బలు దీన్ని కూడా మేము వచ్చి కాంప్రమైజ్ క్షమాపణ చెప్పిస్తాను. దెబ్బలు తిని అవసరం లేదండి, అది వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. అది నేను కూడా తెలంగాణ భాష చేయలేమండి, ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత గొడవ. ఉద్యమానికి ఆ గొడవకి సంబంధం లేదండి. ఉద్యమం మలుపు తిరిగింది ఆ గొడవ తప్ప ఆ గొడవకును ఈ ఉద్యమానికి సంబంధం లేదు. అతను దెబ్బలు తిన వ్యక్తి ఎస్కే జ్యువెలరీస్ ద్వారా మీద ఆయన ఉద్యమాన్ని ఆయన పోరాటాన్ని కొనసాగించవచ్చు. ఇందులో మీ ఆగమని ఆయన చెప్పమండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు వాళ్ళంతా దిగేసి వచ్చి అంటే తెలంగాణలో ఎలాంటి షాప్స్ కొత్తగా నిర్మించకుండా ఉన్న షాప్స్ లో కూడా తెలంగాణ వాళ్ళకి జాబ్స్ ఇస్తే మేము దీన్ని నార్మల్ చేసేద్దాము అంటున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాము అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు జోషి గారు? రవి గారు అయితే తన అభిప్రాయం చెప్పారు. ఏమైనా చెప్పింది చెప్తా. కాన్స్టిట్యూషన్ పక్కకు పెట్టి మనం ఏమైనా చేయగలుగుతామా? చట్టం పక్కకు పెట్టి మనం ఏమైనా చేయగలుగుతామంటే రవి అన్నకు చెప్పు, మీరు చేయండి, మీరు మొదలు పెట్టండి మేడం. చెప్పండి. రెండు సమాజాలు, తెలంగాణ సమాజము మార్వాడి సమాజం కూర్చొని మాట్లాడుకొని లేబర్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని మేము తెలంగాణలో కొత్త షాప్ పెట్టాము, ఉద్యోగాలు 90% ఇస్తాము, షాపులలో నకిలీ డూప్లికేట్ అమ్మము అని వాళ్ళు రాసిస్తే అప్పుడు మనం మాట్లాడదాం. సరే మేడం, ఒక మాట, మనము రవి అన్న చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఇది పాసిబుల్ ఉందా మేడం? మన కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ పోతే ఏమైతుంది? అంటే జోషి గారు ఇక్కడ ప్రాబ్లం ఏదొచ్చినా గానీ దానికి సమస్య అనేది ఒకటి ఉంటది, పరిష్కారం అనేది ఉంటది. సమస్య వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా మేడం, మీరు వినండి. చెప్పండి మేడం. ఒక మాట చెప్తా, ఒక మాట. మనము ఇప్పుడు ఎన్నో రాసుకుంటాము, ఎన్నో చేసుకుంటాము. ఎవరైనా లీగల్ పోతే అది పాసిబిలిటీ ఉందా మేడం? ఇప్పుడు నేను లేనప్పుడు వేరే ప్రెసిడెంట్ వస్తాడు, ఆయన ఇంకొక ఫస్ట్ ఎవరో గుజరాత్ నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి లేకపోతే ఆంధ్ర నుంచి కూడా వస్తాడు. ఆయనకి మీరు నేను ఎవరు ఆపేది? మీరు దుకాణం పెట్టొద్దని. అది చట్టం ఉంది మేడం, మనం లేదు. ఈ గవర్నమెంట్ వస్తుంది, ఇంకొక గవర్నమెంట్ వచ్చినాక ఇంకొక మాట మాట్లాడతారు. అది ఏదైనా చట్టం కాన్స్టిట్యూషన్ పరంగా బౌండరీస్ ఉంది, చట్టంకి ఒక బౌండరీస్ ఉంది. దాని లోపల ఏమైనా మనం చేయగలిగితే చేయవచ్చు. కాన్స్టిట్యూషన్ పక్కకు పెట్టేసి చట్టం పక్కకు వేసి చేసేది ఉంటే ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేసుకోవచ్చు మేడం. ఇది నేనైతే కాన్స్టిట్యూషన్ ప్రభుత్వము అందులో కూర్చోబెట్టే అంత అయ్యే పని ఉంది. చేతులతో మనం ఇద్దరు ముగ్గురు కూర్చొని పరిష్కారం అయ్యే కాదు. అందరం కూర్చొని పరిష్కారం చేసినాక ప్రభుత్వం దగ్గర పోయినాక దాంట్లో కూడా మళ్ళీ చట్టం ఎక్కడైనా మనకు
ప్రాబ్లం రాదు కదా ఫ్యూచర్ లో అని అవన్నీ ఆలోచించి ఈ టీవీ డిబేట్లలో మనం అనుకుంటే ఇది కావాలి మేమంటాం భారతదేశం నాకు కావాలంటే ఇప్పుడు మోదీజీ ప్రైమ్ మినిస్టర్ ఉంది భారతదేశం right, మొత్తం right. గుజరాతీ కావాలంటే ఇస్తారా మేడం ఎవరైనా రైట్ ఇస్తారా రైట్ మేడం ఎవరైనా రైట్ జోషి గారు థ్యాంక్ యూ అండి. రవి గారు మీరు కూడా ఈ సమస్యకి ఎలా అయినా పరిష్కారం చేస్తారు, ముందుకు వెళ్తారు అంటూ కూడా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, అలాగే జోషి గారు డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.